హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్ర సిరీస్. మనము నక్షత్రాల గురించి చూస్తున్నాం. ఈరోజు చూడబోయేది పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? ఎస్పెషల్లీ పూర్వభాద్ర నక్షత్రం మంచి నక్షత్రం, అలానే మంచి తెలివితేటలు, జ్ఞానాన్ని ఇచ్చే నక్షత్రం అని చెప్తారు. అయితే ఎందుకు ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏమున్నాయి? సో పూర్వభాద్ర నక్షత్రం అనేది మనకి గురువు నక్షత్రం. అలానే ఇది కుంభరాశిలోను మీనరాశిలోను రెండిట్లోనూ ఉండేది. కుంభరాశిలో 20.1 డిగ్రీ దగ్గర నుంచి మీనంలో 3.21 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక నక్షత్రానికి ఇన్ఫ్లుయెన్సు ఎలా ఉంటుంది అన్నప్పుడు నక్షత్రాధిపతి ఎవరు, అట్లానే ఏ రాశిలో ఉంది, సింబల్ ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ నక్షత్రానికి అధిపతి గురువు. పూర్వభాద్ర నక్షత్ర గురు సంబంధమైన నక్షత్రం, అంటే గురువు నక్షత్రం ఇది. అలానే నక్షత్రాది దేవత మనకి అంటే గురువు అనుకున్నాం. రాశి ఇది 2 రాశుల్లో ఉంటుంది. ఒకటి కొంత కుంభరాశిలో మేజర్ పార్ట్ ఒక 3.2 డిగ్రీస్ అనేది మీనంలోకి. సో అక్కడి వరకు ట్రావెలింగ్ అనేది ఉంటుంది నక్షత్రానికి. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే గురువు ఇన్ఫ్లుయెన్స్, అఫ్కోర్స్ నక్షత్రాధిపతి అవడం వల్ల డిగ్రీస్ తక్కువ ఉన్నా కూడా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. అలానే సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ 2 ఉంటాయి. అలానే దీని సింబల్ వచ్చేసి 2 తలల మనిషి అనమాట, 2 ఫేస్డ్ పర్సన్. సో ఎలా ఉంటారు? సో సింబల్స్ అనేవి ఎప్పుడు ఏంటంటే వాళ్ళ నక్షత్రం నేచర్ అనేది, బేసిక్ నేచర్ ఎట్లా ఉంటుంది అనేది ఇండికేట్ చేస్తుంది. సో వీళ్ళు 2 ఫేస్డ్ పర్సన్ అనగానే అర్థం ఏంటంటే 2 ముఖాల మనిషి అంటే 2 రకాలుగాను ఆలోచించగలరు. వాళ్ళు కొంత 2 విధాలైన మనస్తత్వంతో ఉంటారని కూడా చెప్పచ్చు. అంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ఎలా ఉండబోతోంది అనేది. సో ఈ 2 గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే శని గురువు, అందులో రెండిటికి 2 మనకి గురు సంబంధమైనవి. సో ఇలాంటి గ్రహాల మీద మనకి చంద్రుడు వచ్చినప్పుడు, సో మొత్తం నక్షత్రానికి ఇన్ఫ్లుయెన్స్ శని, చంద్రుడు, గురువు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ కానీ, సీక్రెట్ సైన్సెస్ కానీ, అకల్ట్ సైన్సెస్ కానీ ఏవైనా నేర్చుకోవాలనుకుంటే అఫ్కోర్స్ మెడికల్ కూడా. ఎందుకంటే మెడిసిన్ లేదా మెడికల్ విద్య అనేది, వైద్య విద్య అనేది అది కొంత సీక్రెట్ సైన్స్ అనే చెప్పచ్చు. ఎందుకంటే అందరూ మనం ఓపెన్గా డిస్కస్ చేసినా అందరికి అర్థం కాదు. పర్టికులర్గా కొన్ని గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడే అది అర్థమవుతుంది. సో ఇలాంటి విషయాలు కొంత ఇది కాంప్లికేటెడ్ ఉన్న విషయాలు అర్థం చేసుకునేదానికి ఈ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్. ఎందుకంటే గురువు ఇచ్చే జ్ఞానం, సాటర్న్ ఇచ్చే డిసిప్లిను, చంద్రుడికి ఎప్పుడైతే గురువు మీద చంద్రుడు ఉంటాడో దట్ ఈస్ ద బెస్ట్ వన్. మనసుకి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అది కూడా సాటర్న్ ఇచ్చే జ్ఞానం ఏంటి? ద డీప్ నాలెడ్జ్, అకల్ట్ సైన్స్, సీక్రెట్ నాలెడ్జ్. సాటర్న్ ఇచ్చేది భూమి కింద తవ్వి లోపల నుంచి తీసే అలాంటి సైన్సెస్ అనమాట. అంటే మన పురాతన శాస్త్రాలు, అది వేద విద్య కానివ్వండి, ఆస్ట్రాలజీ కానివ్వండి, ఏదైనా సరే మన సంప్రదాయానికి సంబంధించిన పురాతన శాస్త్రాలని అధ్యయనం చేసే అవకాశం. సో వీళ్ళు ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ ఇట్లాంటి వాటిలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ దీస్ పీపుల్ ఆర్ ఎక్సలెంట్ గురూస్ అని చెప్పచ్చు. అంటే మంచి గురువులయ్యే అవకాశం ఈ నక్షత్రం ఇస్తుంది. పూర్వభాద్ర అంటేనే మనకి గురువుకు సంబంధమైనది. సో మూన్ ఉన్నప్పుడు, చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు తప్పకుండా వీళ్ళు బై బర్త్ గురువులుగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఓకే, వాళ్ళకి తెలిసిన విషయాలని అందరికీ నేర్పించడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో అది డెఫినెట్గా టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళే అవకాశాలు. అలానే రీసెర్చ్ ఫీల్డ్స్లో, అంటే వీళ్ళు చేసే రీసెర్చ్ అంతా కూడా విషయాలను కనిపెట్టడం, గ్రంథస్థం చేయడం, బుక్లో పెట్టడం, అందరికీ అందించడం, అక్కడి వరకు ఉంటుంది తప్పించి మళ్ళీ ఒక టెక్నాలజీ కనిపెట్టి ఏదో వెపన్స్ తయారు చేయడం, రాకెట్ సైన్స్ ఇలాంటిది కాదు. సో వీళ్ళు రీసెర్చ్ చేసి ఆ జ్ఞానాన్ని అందరికీ అందేలా చేస్తారు. అందుకనే వీళ్ళని మంచి గురువులు అనేది. అయితే ఎప్పుడైనా సరే మనం ఏ నక్షత్రానికైనా సాటర్న్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అది కొంత చంద్రుణ్ణి ఇబ్బంది పెడుతుంది.
అందుకే మనకి ఇది కొంత అన్ఫార్చ్యూన్, దురదృష్టం ఏమైనా కొంత ఉంటుందా నక్షత్రానికి అని మనకి ప్రచారంలో ఉంది. బట్ మనం దురదృష్టం అని చెప్పలేం, కానీ సక్సెస్ అనేది మటుకు ఈ ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎస్పెషల్లీ టీచింగ్ ఫీల్డ్లో వీటిలో ఉన్నప్పుడు కొంత కష్టపడితే కానీ రాకపోవడం, కొంత డిలే. అందులో జ్ఞానాన్ని మనకి సింపుల్గా మంచి గురువు దొరకడం, లెర్నింగ్ నేర్చుకోవడం అది ఉండదు. సో కొంత కష్టపడాల్సి వస్తుంది, ఈవెన్ ఆ పార్ట్లో కూడా. అందువల్లనే ఇది కొంత కష్టాన్ని ఇచ్చే నక్షత్రమా అని చెప్తారు. బట్ ఎప్పుడైనా గురు నక్షత్రాలన్నీ కూడా కొంత శుభత్వాన్నే కలిగి ఉంటాయి. అలానే ఓపిక నేర్చుకోవడంలోనూ దీనిలోనూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక ఆ సింబల్ 2 ఫేసెస్ ఇచ్చే విషయం ఏంటి, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ సింబల్? నక్షత్రానికి ఉన్న సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, వీళ్ళు ఏ పనిలో ఉంటారో దానిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉన్నారనుకోండి, అది తప్ప ఇంకా ఏది గుర్తురాదు. ఇంట్లో ఉన్నారనుకోండి, అగైన్ అంతే. లేదు ఏదైనా రీసెర్చ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు ఇంకా ప్రపంచం ఎలా నడుస్తోంది, లేకపోతే తిండి ఎట్లా గడవాలి ఇవి కూడా ఆలోచించుకోరు. ఒకవేళ రీసెర్చ్ చేస్తూ ఉంటే అందులోనే మునిగి తేలుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆల్ ఆర్ కొంత మనకి రామ్దేవ్ బాబాలాగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే గురువుస్ కానీ, మన సద్గురువు లాగాను, సో ఇట్లాగా గురుతత్వమైన పొజిషన్స్లో ఉండడానికి, అలాగే మన చాగంటి కోటేశ్వరరావు గారులను సో జ్ఞానాన్ని అందించడం. మనకి చూడండి కోటేశ్వరరావు గారు చేసేది, మనకి చాగంటి అయినా మనకి తెలియని చాలా విషయాలు, ఇన్ని పురాణాలు, అసలు రామాయణమే మనకి సరిగ్గా తెలియదు పూర్తిగా, అందులో ఉన్న క్యారెక్టర్స్ కూడా మనకు పూర్తిగా అర్థం కావు. అలాంటిది ఆయన చెప్పే రామాయణం కానీ భారతం కానీ వింటే అసలు మనం ఎన్ని పుస్తకాలు, ఎంత రీసెర్చ్ చేస్తే ఇట్లాంటి విషయాలు తెలుస్తాయో అనిపిస్తుంది. సో అలాంటి గురువులు ఇలాంటి నక్షత్రం ఉండే అవకాశం, అఫ్కోర్స్ నాకు ఆయన నక్షత్రం ఏంటో తెలియదు, బట్ స్టిల్ ఏంటంటే వీ హ్యావ్ టు ఆ జ్ఞానాన్ని ఎలా అందిస్తున్నారు అది కూడా నిస్వార్థంగా. బికాజ్ సాటర్న్ ఎప్పుడైనా అంతే, సాటర్న్కి స్వార్థం అనేది ఉండదు, కష్టపడమే ఉంటుంది. గురువు బాధ్యత నేర్పించడం, అందించడం, విద్యను అందించడం వరకే ఉంటుంది, కానీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. సో కాబట్టి మంచి బాధ్యత గల డిసిప్లిన్డ్ గురువులు ఉండే నక్షత్రం అని చెప్పచ్చు. సో ఓకే గైస్, ఇది మనకి పూర్వభాద్ర నక్షత్రము. పూర్వభాద్రపద అని చెప్పచ్చు, పూర్వభాద్ర అని చెప్పచ్చు నక్షత్రాన్ని. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ కన్సల్టేషన్స్ని ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి పంపించవచ్చు. msastrology.com వెబ్సైట్ నుంచి కూడా మీ రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.